మేమైతే దొంగతనానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏమనేసి పూర్తిగా వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. తీసుకో దాచుకో. కాదు గజా పెండ్లో ఇటుకొచ్చేకి ఎన్ని తాపత్రాలు పడుతుంది అమల్లో. ఇట్లా కదా అట్లా దూరింది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మేమైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా, చూపిస్తాం మీకు లాస్ట్లో. ట్విస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి. ఇంక మేమైతే బ్యాగులు పట్టుకొని వెళ్తున్నాము. ఇంక దారిలో అయితే చూడండి ఎడారు ఉన్నట్లుంది. అసలు మా ఊరి సైడ్ సూపర్గా ఉంటుంది వ్యూ. నిజం చెప్పాలంటే పల్లెటూరులో ఉంటే అదే ఒక సరదా అండి. నిజం అంటే ఇక్కడైతే మనం ఒక్కొక్కటి కొనుక్కోవాలి. అసలు ఆడ కొనుక్కొని తినాలనే ప్రసక్తే లేదు. కొంచెం అలా దూరం వెళ్తే పొలాలన్నీ ఉంటాయి. ఏదో ఒక ఆకుకూర, వంకాయలు, పచ్చిమిరకాయలు ఏదో ఒకటి దొరుకుతాయి. ఆరాంగా పీక్కొని వచ్చి మనం చారు వండుకొని తినడమే తరువాయే. మేము కూడా ఇప్పుడు అలాంటి పనికి వెళ్తున్నాము. కాకపోతే చిన్న దొంగతనం అనుకోండి. యాక్చువల్లీ మేము ఆకుకూర పీక్కుందామని పోతాను, కానీ అక్కడే వంకాయలు కూడా ఉన్నాయంట. ఇంకా వంకాయలు చూస్తే మనం వదులుతామా, అందుకోసమని చిన్న దొంగతనానికి అయితే వెళ్తున్నాము. ఇక స్టార్ట్. ఎలా ఉందో మీరే చెప్పండి. సూపర్గా అంటే సూపర్గా ఉంది వీడియో. ఇక వెళ్ళే దారిలో మా మాటలు మా ఇవి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అందుకోసమని నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కొంచెం దానికి. ఎందుకంటే నోట్లో ఇంకా మంచి సుప్రభాతాలే వచ్చాయి మాకందరికీను. అందుకోసమని మేము ఇది మాత్రం క్లిప్ నేను ఇది చేసేసినాను. అసలు మా ఇంట్లో అక్కలు, తోడికోడన్లు, పెద్దమ్మలు, పెద్దనాన్న అలా ఏం లేదు. నిజంగా అంటే అందరూ ఫ్రెండ్లీగానే ఉంటాం మేమంతా. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఏం మాట్లాడుకున్నా ఒక్కరు కూడా ఏమని కూడా అనుకోరు. అంతా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం మా ఫ్యామిలీలో అందరూ. కానీ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే కదా ఇలా కలుస్తాము. ఇక్కడ బెంగళూరులో సిటీలో ఉంటే మాత్రం ఎవరు ఎక్కడ ఉంటాము, ఎవరు ఎక్కడ పోతాము ఏది తెలీదు. సరేనా? గంగుడు నా పార్టీ, నువ్వు నన్ను దియ్యదు. నువ్వు మళ్ళా నాతో పీక్కోకూడదు చెప్తాను ఇప్పుడే. ఈ జోబీ నీదే, ఈ జోబీ నాదే. ఓకే, లెఫ్ట్ నీది, రైట్ నాదే. హాయ్ ఫ్రెండ్స్, మేము చింతాకు వీకేకి వచ్చినాము. చింతాకు వీకుతున్నాము. ఇది చాలా మంచిది. మా ఊరి సైడ్ ఎక్కువగా చేస్తాము చింతాకు పప్పు. నేను మీకు రెడీ చేసి కావాల్సిందో చూపిస్తా. చింతాకు పప్పు, రాగి ముద్ద మస్తుగా ఉంటుంది కాంబినేషన్. ఓకే, చూపిస్తా. రిచ్ ఇన్ విటమిన్ సి. నా కూర తీరలేప్ప. దాంట్లోకి ఎత్తున్నావా? దాంట్లో ఆల్రెడీ మొన్న ఉంది, మళ్ళీ దాంట్లోకి ఎత్తున్నావా? వదిలే అసలు చెట్టు చెక్కబడి కదా. ఎవరు మనకుని అమ్మ కోరుకోరేస్తాను కదా, ఆమె కోరి తిరిగి గోదకొక్కల కత్తా చింతాకిలో చూడండి. చూడనే నాకు వచ్చిన సంవత్సరాలు అయింది. నేను చెప్పాగా చిన్న దొంగతనం అని. మేమైతే చాలా ఏం పీకలేదు. అందరూ కలిసి ఒక 10-15 వంకాయలు అయితే పీక్కున్నాము. నిజంగా వంకాయలు చూస్తేనే అలా నోరు ఊరిపోయింది. సూపర్గా ఉన్నాయి. నేనైతే వీడియోస్ తీసి నిజంగా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. నేనైతే ఆల్రెడీ కూర కూడా వండేసాను, కానీ లేట్ అయిపోయింది వీడియో వచ్చేసరికి, అందుకోసమనే చెప్తున్నాను. ఇంకా నేనైతే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి. అసలు ఈ బురదలో మేమైతే